ఎదుర్కొంటున్న సవాళ్లకు ఒక చిన్న ఉదాహరణ. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాతావరణ మార్పులు మరియు వనరుల కొరత. మారుతున్న వాతావరణంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. పర్యావరణానికి హాని చేయకుండా పంటలను పెంచడం చాలా ముఖ్యం. ప్రకృతిలో సామరస్యంగా ఉండి వనరులను సంరక్షించి రైతులను అనుసరించడానికి మరియు వృద్ధి చెందడానికి శక్తినిచ్చే పద్ధతులు. ఈ పద్ధతులు భవిష్యత్తులో మనకు సహాయపడుతున్నాయి. వినియోగదారులుగా మనం ఎంపిక ప్రభావితం చేస్తున్నాయని గుర్తుంచుకోవాలి. మనం కొనుగోలు చేసే ఉత్పత్తులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. స్థిరంగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులను ఎంచుకోవడం, పర్యావరణానికి మద్దతు ఇవ్వడం, న్యాయమైన వాణిజ్య పద్ధతులను మద్దతు ఇవ్వడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు. మరింత స్థిరమైన, సమానమైన ఆహార వ్యవస్థను నిర్మించడంలో మనమందరం పాత్ర పోషించాలి. ఇది మన సమిష్టి బాధ్యత. మన భూమి భవిష్యత్తు, వేరుశెనగ సాగు భవిష్యత్తు మన సమిష్టి చర్యలపై ఆధారపడి ఉంది.